ప్రేక్షకులకు నమస్కారం. కూచిపూడి నాట్యానికి ఇప్పుడు యువతరంలో ఎంతో ఆదరణ పెరుగుతూ ఉన్నది. మనం అనుకుంటాం నేటి యువత అంతా కూడా పాడైపోయింది, రకరకాలుగా వేరే వేరే అవిగేషన్స్తో ఎన్నో రకాల ప్రలోభాలకు గురయ్యి మన కళల్ని పక్కన పెట్టారు అనుకుంటాం. కానీ ఇప్పటి యువతరం మన పాత కళలన్నిటిని కూడా అవపోసన బట్టి వాటికి ప్రపంచవ్యాప్తంగా పేరుని తీసుకొస్తున్నారు. మరి అలాంటి ఒక యువ కిరణం మన శృతి సమన్వి. కూచిపూడి నాట్యకారిణిగా ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో రివార్డులు సొంతం చేసుకున్నారు. మరి అలాంటి ఒక ఉత్తమ నాట్యకారిణితో ఈరోజు మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. అందరూ చెప్తుంటారు కూచిపూడి నేర్చుకుంటే బాగుంటుందని. అసలు ఈ క్లాసికల్ డ్యాన్స్, శాస్త్రీయ నాట్యం మీద అవగాహన అనేది నీకు చిన్నప్పటి నుండి ఎలా వచ్చింది? అంటే మీ తల్లిదండ్రులు ఏమైనా నీకు ప్రేరణ కలిగించారేంటి? సార్, చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్ ఉండేదన్నమాట. సో పేరెంట్స్ అది అబ్జర్వ్ చేసి ఇట్లా నన్ను క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేయడం జరిగింది. దెన్ నేను క్లాసికల్ డాన్స్ జాయిన్ అయ్యాక ఏంటంటే మా పేరెంట్స్ నాకు విశ్వనాథ్ గారి మూవీస్ ఎక్కువ చూపించేవాళ్ళు అనమాట. మనకు తెలిసిందే కదా, విశ్వనాథ్ గారి మూవీస్ అంటే ఎక్కువ మన సంస్కృతి గురించి పాటలు కానివ్వండి, సంగీతం అండ్ డాన్స్ గురించి ఎక్కువ ఉంటుంది. సో అట్లా మూవీస్ చూసాక నాకు ఇంకా డాన్స్ మీద మంచి రెస్పెక్ట్ అండ్ చాలా ఇష్టం పెరిగింది. ఇంకా అలాగా నా డాన్స్ జర్నీ చాలా ఇష్టంతో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరు మీ మొదటి గురువు ఎవరు? నేను నా బేసిక్ ఓనమాళ్ళు విజయవాడలోని గోనుకుంట శైలశ్రీ మేడం దగ్గర నేర్చుకున్నాను. దెన్ సంతోష్ గారి దగ్గర భరతనాట్యంని కూడా నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ వరంగల్లోని సుధీర్ రావు గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అంటే ఎవ్రీ సండే హాలిడేస్ దొరికినప్పుడు విజయవాడ నుంచి వరంగల్ నా పేరెంట్స్తో వెళ్ళేదాన్ని ట్రైన్లో. స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉండేది, అంటే చిన్న వయసు కదా. సో పిల్లలందరూ ఆడుకుంటూ ఉండి మంచి ఫ్రెండ్స్తో అట్లా ఉండేసరికి నేను ఇక్కడ ఖాళీ దొరికిన ప్రతిసారి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది. బట్ అక్కడికి వెళ్ళాక సార్ నేర్పించే విధానం కానివ్వండి, లేదంటే డాన్స్ నేను అక్కడ నేర్చుకుంటుంది కానివ్వండి, అసలు ఆ బాధ అనేది కంప్లీట్గా లేకుండా చేసింది అనమాట. మేము అక్కడే ఉంటాం అనమాట, సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. చాలా మంచి కేర్ తీసుకుంటారు సార్. ఎప్పుడు జరిగిందమ్మా నీ అరంగేట్రం? నా అరంగేట్రం 2017లో జరిగింది సార్. December 3 NBVK హాల్ విజయవాడలో జరిగింది. నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ గారు, కూచిపట్ల ఆనంద్ గారు, రాధాకృష్ణరాజు గారు, సో ఇట్లాంటి వాళ్ళ సమక్షంలో నృత్య ప్రదర్శన 12 ఏళ్ల వయసులో ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ మెమరబుల్ థింగ్ అనమాట. అలాగే మా తాతగారు ఉప్పల్పాటి సాంబశివరాజు గారు. పేరెంట్స్ నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా మా తాతగారు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. వాళ్ళ సమక్షంలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఏంటి ఆ రోజు ప్రదర్శనలో ఏ అంశాన్ని తీసుకున్నావు? సార్ నేను మొత్తం 6 అంశాలు చేశాను అనమాట. సో లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో అట్లా వెళ్తుంది. ఉదాకరాత మోదకం సాంగ్తో స్టార్ట్ చేసి నా ఎండింగ్ సాంగ్ జై జయ దుర్గేతో ఎండ్ చేశాను అనమాట. సో మంచి సాంగ్స్ పర్ఫామ్ చేయడం జరిగింది. నీకు గుర్తుండిపోయినటువంటి రోజు అది. దానికోసం ఎన్ని సంవత్సరాలు కృషి చేసాము? సార్ నేను నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డాన్స్ నేర్చుకున్నాను మీకు చెప్పాను కదా. బట్ నేను అప్పటికి గురువు గారి దగ్గర, మా సుధీర్ రావు గారి దగ్గర జాయిన్ అయ్యి 2 years అయింది. సో ఒక 10 years ఎక్స్పీరియన్స్తో నేను అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. దాన్ని చేశాను. అంటే ఈ కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వచ్చినటువంటిది. అవును సార్. అవునా? అవును. మీకు దాని గురించి ఏమన్నా చెప్పారా గురుదేవులు ఎప్పుడన్నా మీకు? మన నాట్యం ఎలా వచ్చింది ఏంటి దీని గురించి? ఎస్ సార్, ఎస్. ఎందుకంటే మన కూచిపూడి అనేది మన ఆంధ్రుల సంపది. మన పెద్దలు వాళ్ళందరూ కూడా దీన్ని చాలా వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ చేశారు కూడా. బట్ ఈ కూచిపూడి అనేది ఎట్లా వచ్చింది అంటే, కూచిపూడి అనే కాకుండా ఈ క్లాసికల్ డాన్స్ అనేది ఎట్లా వచ్చిందంటే దానికి ఒక హిస్టరీ ఉంది. నాట్యోత్పత్తి అని చెప్పి ఒకటి ఉందన్నమాట. మనకి ఇంతకు ముందు పూర్వకాలంలో ఏంటంటే ఇట్లా రాక్షసులు ఇట్లా వీళ్ళు వచ్చేసి, అండ్ మన మనుషులు కూడా ఏంటంటే ఒక వాల్యూస్, ఒక ఎథిక్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండేసరికి మన దేవతలు అప్పుడు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా కాదు, కనులకి ఆనందంగా ఉండేది అండ్ ఆల్సో వినడానికి చాలా మధురంగా ఉండేటువంటి ఏదైనా ఒక ప్లే లాంటిది ఏమైనా చేయమన్నారు. దెన్ బ్రహ్మ భరతమునిని ఆ బాధ్యత అప్పకి చెప్పారనమాట. లైక్ బ్రహ్మ చాలా మెడిటేట్ చేసి, మనకి 4 వేదాలు ఉన్నాయి సార్. ఆ 4 వేదాల నుంచి ఆయన బాగా
స్టడీ చేసి అండ్ చేసి 5th వేదం విచ్ ఇస్ నాట్య వేదాన్ని ఆయన కనుగొన్నారు. ఆ నాట్య వేదాన్ని భరతమునికి ఇచ్చి దీన్ని వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ కొడుకుల ద్వారా దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని బాగా పాపులర్ చేశారనమాట. అట్లాగా ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతానికి వాళ్ళ కల్చరల్స్ వాళ్ళ ట్రెడిషన్ కి తగ్గట్టుగా ఇట్లా నేమ్స్ కూచిపూడి భరతనాట్యం అట్లా డిఫరెన్షియేట్ అయ్యింది. అండ్ ప్రతి కళకి మన కూచిపూడి కళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాచికాభినయం. మనము పాట లైక్ మూమెంట్ పాడుతూ చేస్తాం అనమాట. సో అది ఏ ఆర్ట్ ఫామ్ కి అంతగా ఉండదు. సో దాట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ కూచిపూడి. కూచిపూడి అనే గ్రామం నుంచి ఈ కళ ప్రారంభమైందని చెప్పి సార్ ఎప్పుడన్నా వెళ్ళావా ఊరు? వెళ్ళాను సార్. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? అక్కడ ఎవరన్నా కలుసుకోవడం జరిగిందా? ఎస్ సార్, నేను కూచిపూడిలో రాధేశ్యామ్ గారి గురువు గారి దగ్గర నేను ఒక బ్యాలేలో భక్త ప్రహ్లాద బ్యాలేలో నేను ప్రహ్లాదుడిగా చేశాను అనమాట. సో అలాగా నేను ప్రాక్టీస్కి వాటికి కూచిపూడి వెళ్తాను. కూచిపూడి అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సార్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళంగానే మనకు తెలుస్తుంది కూడా ఈ ప్లేస్ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు. ఎందుకంటే అక్కడ అందరూ గురువులు ఆర్టిస్టులు మొత్తం కళకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా ఇది మన ఏరియా అనిపిస్తుంది. అవును సార్, మన ఊరు అనిపిస్తుంది. అయితే అమ్మ ఇప్పుడు మన కూచిపూడి అనేటప్పటికి ఎక్కువ పురాణ కథలను మనం తీసుకుంటాం. ఆ కథ అంతా కూడా నాట్య రూపంలో కథని చెప్పాలి అంతేనా సార్? ఈ కూచిపూడి అనేది ఏంటంటే నాటకం నుంచి వచ్చింది అనమాట. మన నాటకం అంటే మీరు చెప్పినట్టే మన ఇతిహాసాల్లో ఉన్నటువంటివి పర్ఫామ్ చేస్తారు. సో అలానే వచ్చింది. అలా వచ్చిందే కదా. అవును సార్. దాంట్లో నీకు ఇష్టంగా ఏ పురాణం గురించి చెప్పాలి చేయాలనిపిస్తా ఉంటది ఎక్కువగా? సార్ ప్రజెంట్ చిన్న సత్యం గారిది రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఒక ప్లే చాలా ఫేమస్ అనమాట. నేను ఇప్పటిదాకా అది చేయలేదు, బట్ ఎప్పటికైనా అందులో చేయాలి, అట్లాంటి రోల్ ఒకటి చేయాలని నాకు అనిపిస్తుంది. ఈ పురాణ ఇతిహాసాలనే మీరు ఏం చేస్తారంటే ఒక నాట్యం గా వాళ్ళకి చేసి చూపిస్తారు మొత్తం అంతా కూడా. దీంట్లో అభినయం ఉంటుంది, వాచిక ఉంటుంది, అలాగే జావలి. వాటి గురించి మాకు చెప్తే మేము తెలుసుకుంటాం. ఎందుకంటే నాట్యం గురించి అసలు ఏమాత్రం తెలియని వాళ్ళం కదా మేము. మీరు మాకు చెప్తే నేను క్లియర్ గా తెలుసుకుంటాం. సో సార్ జావలి అనేది ఇట్స్ కంప్లీట్లీ ఎట్లా అంటే అభినయం కి సంబంధించింది అనమాట. ఒక నాయకి జరిగేటువంటి విషయాలన్నీ జావలిలో పదంలో ఉంటాయి. సో ఈ జావలి అనేది కంప్లీట్ గా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనమాట. చేశారా మీరు ఎప్పుడన్నా? ఎస్ సార్, నేను చేశాను. ఏది ఎవరు చేశారు? ఏ జావలి చేశారు? ఎంతటి కులికే అనేటువంటి ఒక అంశాన్ని నేను జావలిలో ప్రెజెంట్ చేశాను సార్. అంటే నీ ముందు ఎంతో మహామహులు ఉన్నారు, చాలా గొప్ప గురువులు ఉన్నారు. వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నటరాజ రామకృష్ణ గారి వరకు ఇవన్నీ కూడా చాలా పెద్ద గురువులు. వీళ్ళలో నువ్వు ఎవరిని ఎక్కువగా రోల్ మోడల్గా ఇన్స్పైర్గా తీసుకుంటుంటావు? సార్ అట్లా పర్టికులర్గా ఒకళ్ళు అని ఏం లేదు సార్. ఎందుకంటే ప్రతి గురువు ఈ కళని కాపాడడానికి కానివ్వండి, దీన్ని పాపులర్ చేయడానికి ప్రతి గురువు కృషి చేశారు. కానీ వెంపటి చిన్న సత్యం గారు మన కూచిపూడి అనేది ఒక బ్రాండ్, ఒక స్టాండర్డైజ్ అయ్యింది వెంపటి చిన్న సత్యం గారి వల్ల. సో వెంపటి చిన్న సత్యం గారు ఈజ్ లైక్ వారి చూస్తావు ఎప్పుడైనా? నేను ఇప్పుడు దాకా చూడలేదు సార్. నేను ఆయన లైక్ సార్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ శోభా నాయుడు గారు కానివ్వండి, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ చూసాను అనమాట. పర్టికులర్ గా సార్ పర్ఫార్మ్ చేసింది నేను ఇప్పటిదాకా చూడలేదు. శోభా నాయుడు గారు చూసాను. ఎస్ సార్, శోభా నాయుడు గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాట్యానికి తనని తను అంకితం చేశారు. సో అలా ఎవరు చెప్పారు నీకు? సార్ యాజ్ అ డాన్సర్ నాకు తెలుస్తుంది కదా సార్. అంటే లాస్ట్ వరకు కూడా మ్యామ్ డాన్స్ వేస్తూనే ఉన్నారు శోభా నాయుడు గారు. అండ్ ఆల్సో యామిని కృష్ణమూర్తి గారు, నేను ఆవిడ విజయవాడ ఒకసారి వచ్చినప్పుడు కలిసా అనమాట. సో యామిని కృష్ణమూర్తి గారు కూడా తను డాన్స్ వేస్తూనే ఉన్నారు, లైక్ డెడికేట్ చేశారు వాళ్ళని వాళ్ళు డాన్స్ కి, ఒక నాట్యం కళకి వాళ్ళని అంకితం చేశారు. సో దోస్ ఆర్ రియల్ ఇన్స్పిరేషనల్. అంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మరి? మన భారతదేశం గర్వించదగ్గ నృత్య కళాకారుల్లో నేను కూడా ఒక దానిగా అవ్వాలనేటువంటి ఒక ఆశ అండ్ పట్టుదల సార్. నాట్యం కూచిపూడి పుట్టినప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫామ్ ఉంటానే ఉన్నది. కానీ దానికి కొంతమంది మాత్రమే వారి యొక్క ముద్రను వేయగలిగారు. అవును సార్. అవునా? అవును సార్.
ఇంతకుముందు ఎంతో మంది ఉన్నారు కదమ్మా, అవును సార్. ఎంతో మంది కూచిపూడి నాట్యంలో ఉన్నారు కదా, అవును. కానీ ఒక 10 మంది పేర్లు చెప్తున్నాం కదా. అవును సార్. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎందుకని, అలా ఎలా వచ్చింది అది? సార్ మీరు అన్నది కూడా కరెక్టే. అంటే కొంతమంది జస్ట్ పర్ఫామ్ చేయడం వరకే అట్లా ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళకంటూ ఒక స్టాండర్డైజ్, వాళ్ళకంటూ ఒక స్టైల్, అట్లా ఒక బ్రాండెడ్గా లైక్ స్టాండర్డైజ్ అయ్యేటట్టు చేశారనమాట. సో వాళ్ళు పెట్టే కృషి కానివ్వండి, వాళ్ళు కళ పట్ల వాళ్ళకి చూపించే డెడికేషన్ కానివ్వండి, సో అట్లా డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో నేను కూడా ఏంటంటే నా వంతు నా మ్యాక్సిమం కృషి, నా మ్యాక్సిమం డెడికేషన్ పెట్టి అట్లా ఒక స్టాండర్డైజ్ వన్ ఆఫ్ ది మెంబర్గా అవ్వాలని. ఇప్పుడు ఒక పాట ఉందనుకోమ్మా, బాగా వెళ్తూ ఉంటుంది, కానీ మధ్యలో ఒక మంచి గమకం వచ్చినప్పుడు అంటే ఆ గాయకుడు ఏమైతే ఉంటారో దాన్ని కొంచెం దాన్ని చేస్తారు. అంటే సంగీత దర్శకులు చెప్పిన వాటిలోంచి కూడా చక్కగా ఫైన్ ట్యూన్ చేస్తారు అనమాట. అట్లా మీకు గురువులు చెప్పేటప్పుడు, మీరు పెర్ఫామ్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్స్లో వాటిలో కానీ మీ అంతటా మీరు ఓన్గా అట్లా చేయడం ఉంటుందా? ఎస్ సార్. అంటే మనము ఈ పర్ఫామ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు లైక్ లైవ్ ఆర్కెస్ట్రా వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉండే లెక్కలు వాళ్ళకు ఉంటాయి. సమ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసేది ఒకటైనా సరే స్టేజ్ మీద ఒక రిపిటేషన్ ఎక్కువ అవడము, లేదంటే ఒక రిపిటేషన్ ఇంకా లైక్ ఎక్స్పాండ్ చేయడము అట్లా జరుగుతుంది అనమాట. బట్ యాజ్ అ క్లాసికల్ డాన్సర్ మనం ఒక స్టోరీలో పర్ఫామ్ చేస్తాం కాబట్టి, సో ఆ సాంగ్ కి తగ్గట్టుగా మనం ఆ స్టోరీని ఎట్లాగా మనల్ని మనం దాంట్లో ఇన్వాల్వ్ అయి చేస్తాం కాబట్టి అంతగా ఏముండదు సార్. సో యా చేశాను. అంటే ఈ వర్ణము, తిల్లాన, పదము, జావలి ఇలా ఇటు అన్నిటిలోని నీకు ఏదంటే బాగా ఇష్టం? సార్ నాకు ప్రవేశధరువు అని ఒకటి ఉంటుంది. అంటే జావలి ఈజ్ మై ఫేవరెట్ థింగ్, బట్ నాకు పర్సనల్గా ప్రవేశధరువులు చాలా ఇష్టం సార్. నా ఫేవరెట్ వచ్చేసి రుక్మిణి ప్రవేశధరువు అనమాట. సో దాట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. అందులో నువ్వు అంత ఇష్టపడిన పాయింట్ ఏమిటి? సార్ రుక్మిణి ప్రవేశంలో ఏంటంటే జతులు ఉంటాయి, అండ్ అభినయం పార్ట్ ఏంటంటే నేను ఒక టీనేజర్ని, నేను ఒక యంగ్ టీనేజర్ని అనమాట. సో రుక్మిణి ప్రవేశధరు ఏంటంటే ఒక క్యారెక్టర్, ఒక తన యంగ్ ఏజ్ లో తనకి వచ్చే ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, తన కృష్ణుడి పట్ల కానివ్వండి, లైక్ ఎట్లా తనకి తన ఫీలింగ్స్ తనకి ఎట్లాగా ఒక మంచి వింగ్స్ వచ్చి ఎట్లా అయితే ఉంటాయో నాకు అది ఎట్లా అంటే యాజ్ అ టీనేజర్ యూనో నాకు కూడా అనిపిస్తూ ఉంటది కదా. అప్పుడే రెక్కలు వచ్చిన. ఎస్ అవును సార్. లైక్ అప్పటికే లైక్ ఒక ఫ్రీడమ్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. సో అట్లా నాకు రుక్మిణి ప్రవేశధరువు చాలా ఇష్టం సార్. దాదాపు నువ్వు ఎన్ని అవార్డ్స్ తీసుకుంటావు ఇప్పటికి? లైక్ సార్ చాలానే తీసుకున్నాను. చాలా అంటే ఏమన్నా చెప్పగలుగుతావు అంటే కొన్నా? ఎస్ సార్. నేను ఇప్పటిదాకా తీసుకున్న అవార్డ్స్ లో నాకు నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ CCRT స్కాలర్షిప్ అవార్డ్ సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారనమాట. ఇది ఏంటంటే ఇండియా వైడ్ గా ఉన్న డాన్సెస్ అందరిలోంచి సెలెక్ట్ చేసి వెరీ తక్కువ లైక్ ఫ్యూ మెంబర్స్కే ఇస్తారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. మొన్న ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ జరిగినాయి సార్, విచ్ ఈస్ యూనివర్సిటీకే యూత్ ఫెస్టివల్ లాగా అనమాట. ఓన్లీ 25 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, జస్ట్ యూత్ వరకు. మా గురువు గారికి 1996లో ఎప్పుడైతే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉందో మన కూచిపూడికి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ సార్కి వచ్చింది అనమాట. ఆయన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి నాకు వచ్చింది ఫస్ట్ ప్రైజ్ 28 years తర్వాత. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. అలాగే వందే భారతం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు సార్. సో అదేంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ అండ్ నేషనల్స్ లెవెల్ ఉంటుంది. ఈ నేషనల్స్ అనేవి ఢిల్లీలో జరిగాయి అనమాట. సో ఢిల్లీలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది విన్నర్. సో అది కూడా మంచి కైండ్ ఆఫ్ అవార్డ్ అనమాట నాకు. కానీ నీకు అంటూ ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది, నేను దీన్ని అచీవ్ చేయాలని. సార్ అలా ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నావు ఈ మార్గంలో? నాకు లైక్ ఎటువంటి అదర్ కైండ్ ఆఫ్ అంటే సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే రీమిక్స్లు అని చెప్పి ఫ్యూజన్స్ అని చెప్పి, సో అట్లాంటి వైపు వెళ్లకుండా నాకు నా మ్యాక్సిమం లెవెల్ మన యాక్చువల్ కళ వైపు, మన యాక్చువల్ సంస్కృతి వైపు వెళ్ళాలని నా డెడికేషన్ నా వంతు పెట్టి మన భారతదేశంలో వన్ ఆఫ్ ది లైక్ గుర్తింపదగ్గ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా సార్. అంతే. ఇప్పుడు నువ్వు ఒక కాంపిటీషన్కి వెళ్ళావమ్మా సార్, చాలా బాగా పెర్ఫామ్ చేసావు, కానీ నీకేమీ గుర్తింపు రాలేదు సార్. అప్పుడు ఏంటి నీ భావన, ఎలా ఉంటుంది? కాంపిటీషన్ అనేది ఏంటంటే సార్ 4 ఆర్టిస్టులు కలిపి ఒక కైండ్ ఆఫ్ కాంపిటీషన్ థింగ్. నాకు అట్లా అక్కడ గుర్తింపు కాదు సార్, నా బెస్ట్ నేను పర్ఫామ్ చేశాను, నాకంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా. ఇక్కడ ఏంటంటే నేను ఒకళ్ళ కంటే బాగా పర్ఫామ్ చేయాలని కాదు, నా వంతు నేను ఎంత బెస్ట్ పర్ఫామ్ చేయగలిగాను, నాకెంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. లైక్ నేను చేసిన ప్రాక్టీస్కి కానివ్వండి, నేను ఇచ్చిన అవుట్పుట్కి కానివ్వండి, నా వంతు నేను ఎంత పెట్టగలిగాను, అంతే సార్.
డిసప్పాయింట్ అవ్వరమ్మా మీరు? అంటే సార్ నేను పెట్టిన ఎఫర్ట్ కి నాకు అక్కడ రిజల్ట్ సరిగ్గా రాలేకపోతే అఫ్ కోర్స్ డిసప్పాయింట్ అవుతాను సార్. ఎందుకంటే యాజ్ అ డాన్సర్ మనం ఒక కాంపిటీషన్కి వెళ్ళామంటే మన బెస్ట్ ఇచ్చాక తగ్గ రిజల్ట్ వస్తే హ్యాపీగా ఉంటుంది. బట్ మనం బెస్ట్ ఇచ్చామని మనకి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ అక్కడ వచ్చే రిజల్ట్ వేరేలా ఉంటే చాలా. అలాంటి సందర్భం ఏంటమ్మా నీకు జరిగింది? కొన్ని కాంపిటీషన్స్ లో జరిగినాయి సార్ అట్లాగా. అంటే పంచుకోండి మాతో. పర్టికులర్ గా నేమ్స్ అని నేను చెప్పలేను, బట్ ఎస్ కొన్ని కాంపిటీషన్స్ లో జరిగినాయి సార్. అండ్ నేను డిసప్పాయింట్ అయ్యి లైక్ ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే ఇంకా నాకు డాన్స్ వద్దు, నేను అసలు ఇంకా చేయను, ఎంత చేసినా కూడా ఇట్లా నన్ను ఇట్లా డిస్కరేజ్ చేసేటట్టయితే వద్దు అని ఇట్లా చాలా లోగా ఫీల్ అయిన పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ మా గురువు గారు సుధీర్ రావు గారు లైక్ సార్ ఎప్పుడు అసలు అదేం లేదు, యూ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు నీకు రాకపోవచ్చు బట్ నువ్వు ప్రాక్టీస్ చేసి నీ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినా ఇప్పుడు నీకు రాకపోయినా నీకు ఎప్పటికైనా రావాల్సిందే, యూ కీప్ ప్రాక్టీసింగ్ అని ఎప్పుడు సార్ నాకు మంచి సపోర్ట్ ఇస్తారనమాట, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. సార్ ఎప్పుడు నన్ను అట్లా లోగా ఫీల్ అయ్యేటట్టు ఎప్పుడు లైక్ చూడలేరు. అండ్ ఆల్సో అట్లా ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వాలని సార్ అసలు నచ్చదనమాట సార్కి. సార్ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అమ్మ సమాన్వి నిన్ను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇంటర్నేషనల్గా పెర్ఫామ్ చేయడానికి, కాబట్టి నీవి కొన్ని వీడియోస్ మాకు పంపించన్నారు అనుకమ్మా, అందులో నువ్వు ఎక్కడ చేసిన పెర్ఫార్మెన్స్ పంపిస్తావు చెప్పు. సో సార్ మొన్న రీసెంట్గా నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ రీసెంట్గా అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఆ వీడియో నేను ఇంటర్నేషనల్ వాళ్ళకి పంపిస్తాను సార్. కళ అంటే ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు? సార్ కళ అనేది ఒక కమ్యూనికేషన్ సార్. నా వంతు నా ఒపీనియన్లో కళ ఈజ్ అ కమ్యూనికేషన్. ఒక స్టోరీని కానివ్వండి, మన ఫీలింగ్ని ఎదుట ఉండేటువంటి ప్రేక్షకులకి మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తామనేదే ఒక కళ. అంటే దీని ద్వారా మనం ఇప్పుడు నీకు కూచిపూడి నాట్యం ద్వారా మనకున్నటువంటి పురాణ ఇతిహాసాలని కథల రూపంలో ఉన్న వాటిని ఇలా నాట్యం రూపంలో వాళ్ళకి అభినయించి మరీ చూపిస్తాం చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి ఆ పాత్రలే కనపడతా ఉంటుంటాయి. అవునా కదమ్మా? అంటే అలాంటి టైంలో ఆ ప్రదర్శన చేసే టైంలో ఆయా పాత్రలోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎస్ సార్. నేను ఇంతకుముందు మీతో మెన్షన్ చేసినట్టు నాకు రుక్మిణి ప్రవేశధరు నేను ఇందాక మీకు చెప్పినట్టు దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. ఆ అంశం ప్రదర్శించిన ప్రతిసారి ఐ కైండ్ ఆఫ్ ఫీల్ వెరీ డిఫరెంట్. ఆ సాంగ్లు ఏంటంటే సార్ ఆ పాట కానివ్వండి, ఆ జతులు కానివ్వండి చాలా మెస్మరైజింగ్ గా ఉంటాయి అనమాట. అండ్ అట్లాంటివే దేవి స్తుతి అని చెప్పి లేదంటే జయ జయ దుర్గే కానివ్వండి, లైక్ నేను పర్ఫామ్ చేసిన లైక్ అన్ని సాంగ్స్ లో ఏంటంటే నా వంతు నేను ఇన్వాల్వ్మెంట్ అయిపోతాను సార్ ఆ సాంగ్స్ కి తగ్గట్టు. ఆ పాత్రలోంచి బయటకి రావాలని కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. లేదు సార్ అట్లా ఏం లేదు సార్. అంటే ఆ ఫీల్ అనేది మనం పర్ఫామ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉంటది, బట్ రియాలిటీ కూడా అట్లా వెళ్ళగా వస్తాం అనమాట. ఓకే ఇది పాత్ర అయిపోయింది, ఇది కొంచెం రియాలిటీ అన్నట్టు అట్లా వస్తాం. అంటే చిన్నప్పుడు మనం ఏం చేసినా అమ్మ నాన్నలకు చాలా ముద్దుగా ఉంటుంది, ఏం చేసినా సూపర్ అంటుంటారు కదా. కానీ నువ్వు మేము అనుకున్న అంచనాలు నువ్వు అందుకోలేకపోతున్నావు, నువ్వు సరిగా మేము చాలా నీ మీద హోప్స్ పెట్టుకున్నాము చెయ్యట్లేదు అని వాళ్ళ డిసప్పాయింట్ అయిన క్షణం ఏమైనా ఉందా? ఎస్ సార్, ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే మా పేరెంట్స్ పర్టికులర్గా ఏంటంటే సార్ ఎప్పుడు నేను ఎట్లా చేసినా కూడా ఓకే అమ్మ సూపర్ వెరీ గుడ్ ఇట్లా ఎప్పుడు అనలేదు సార్. లైక్ అంటే అంటారు బట్ నాట్ మోస్ట్ ఆఫ్ ది టైం. నేను ఎట్లా చేశానో నాకు ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తారు. ఎస్పెషలీ మా పేరెంట్స్, మా నాన్నగారు అండ్ మా అమ్మ చాలా ఇంట్రెస్ట్ సార్ ఈ డాన్స్ అంటే. సో నేను నా ప్రతి వీడియో లైక్ చూస్తాను అనమాట. నా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాకే అనిపిస్తుంది, నేను ఒకసారి వీడియో చూసాను అనుకోండి ఒక తప్పు, ఇంకో వీడియో చూస్తే ఇంకో తప్పు, అట్లా అనిపిస్తుంటుంది అనమాట. లైక్ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం ఉండదు. లైక్ ఎట్లా అంటే ఇంకొంచెం బెటర్గా చేయొచ్చేమో, ఇంకా చేయొచ్చేమో అని అనిపిస్తుంది కానీ బాగా చేశాను అన్నది ఎప్పుడూ నాకు అనిపించలేదు సార్. అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తారు, నువ్వు ఇంకా బాగా చేయొచ్చు, యూనో ఇంకా మంచి ఎఫర్ట్ పెట్టుండొచ్చు ఇట్లా చెప్పేవాళ్ళే కానీ నువ్వు మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు, నీ మీద పెట్టుకున్న హోప్స్ అట్లా ఏవి చెప్పలేదు సార్. లైక్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆనెస్ట్ రివ్యూస్. కరెక్షన్స్ చెప్తారా? ఎస్ సార్. నాతో పాటు నేను డాన్స్ ఇన్నేళ్ళు ఎంత నేర్చుకున్నానో వాళ్ళు పక్క నుండి వాళ్ళు కూడా అంతే నేర్చుకున్నారు. సో వాళ్ళకి కూడా కరెక్షన్స్ తెలుస్తాయి సార్. ముందు వాళ్ళకి ఏం ప్రవేశం లేదమ్మా నాట్యంలో? లేదు సార్, ఎవరికి లేదు. ఏం చేస్తా ఉండేవారు నాన్నగారు అమ్మగారు? సో అమ్మ హౌస్ వైఫ్ సార్, నాన్న కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ అనమాట. చేస్తున్నారు బిజినెస్ లో. చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇట్లాంటి శాస్త్రీయ నృత్యాలకు కానీ శాస్త్రీయ సంగీతం కానీ బయట ఆదరణ చూసే దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ చాలా తగ్గిందని అందరూ చెప్తుంటారు.
ఎక్కడైనా మీ ప్రదర్శన ఏర్పాటు చేయాలి లేదా ఇంకోటి ఏదైనా చేయాలనుకున్నారు అనుకోండి, ఎవరైనా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఓకే చేస్తారా, లేదంటే పర్టికులర్ నేను పలానా చోటన మేము పెర్ఫామ్ చేయాలని అని పెట్టుకున్నారా? లేదు సార్. ఈ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అంటే నన్ను అప్రోచ్ అవ్వరు. నావన్నీ నా పేరెంట్స్, మా నాన్నగారు చూస్తారనమాట. సో మా నాన్నగారితో మాట్లాడతారు. నేను పర్టికులర్లీ మీతో మాట్లాడతారని కదా, అట్లాంటివి పెర్ఫార్మెన్సెస్ చేయడానికి ఓకే చెప్తారా లేకపోతే? ఎస్ సార్, చేస్తాం సార్. అట్లా డిఫరెన్సియేషన్ ఇట్లా ఈ వేదికలు అయితేనే చేస్తాము, ఈ వీటికైతే చేయము అట్లా ఏమీ లేదు సార్. అంతే. అంటే అదే ఎందుకంటే కొంతమంది ఏంటంటే మేము బయట ఎక్కడ పెర్ఫార్మ్ చేయమండి, ఏదన్నా టెంపుల్ కార్యక్రమాలు ఏమైనా ఉంటేనే చేస్తాను, అది లేదని వాళ్ళు ఉంటారు కదా, అందుకని అడుగుతున్నా. ఎస్ సార్, యాజ్ అ డాన్సర్ మాకు డాన్సర్స్కి ఏంటంటే టెంపుల్స్ లో చేయడం చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే డాన్స్ కి టెంపుల్ కి మంచి అనుబంధం ఉంది. సో అట్లా టెంపుల్స్ ఆపర్చునిటీస్ ని మేము ఎంత యూటిలైజ్ చేసుకుంటామో, అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే ఆపర్చునిటీస్ పర్ఫార్మెన్సెస్కి వస్తే అంతే యూటిలైజ్ చేసుకుంటాం. అంతే. నీ మొదటి పెర్ఫార్మెన్స్ నుంచి మొన్న ఇచ్చినటువంటి ఇంటర్ కాంపిటీషన్ పెర్ఫార్మెన్స్ వరకు అన్ని వీడియోలు నీ దగ్గర స్టోర్ ఉన్నాయమ్మా? ఎస్ సార్, మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఉన్నాయి. వాటిని చూసుకుంటా ఉంటావా? ఎస్ సార్. ఏంటి నీలో వచ్చినటువంటి గ్రోత్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా? ఒక మెచ్యూరిటీ అంటారు కదా సార్, ఇప్పుడు చిన్నతనంలో మీరు చెప్తారు కదా ఎట్లా చేసినా ముద్దు ముద్దుగా ఉంటుందని, బట్ యాజ్ డాన్స్లో మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎంత అభినయం ఎంతవరకు పెట్టాలి, ఎంత కరెక్ట్గా పెట్టాలి, లైక్ పాటికి అర్థం మనకి ఒక వయసు పెరిగే కొద్దీ తెలుస్తుంది సార్. చిన్నప్పుడు ఏంటంటే అన్నిటికీ ఒక స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చామా, కాన్ఫిడెంట్గా చేసామా అంతవరకే ఉంటుంది. బట్ యాజ్ ఈ జర్నీ కొనసాగే కొద్దీ ఏంటంటే ఆ పాటలో ఉండే డెప్త్ ఏంటి, ఆ ఫీలింగ్స్ ఎట్లా, మనం అభినయం ఎట్లాగా చేయాలి, ప్రతి ముద్రకి అర్థం ఏంటి, అట్లా తెలుస్తాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది అండ్ డాన్స్ పట్ల ఒక అవగాహన వస్తుంది. చిన్నప్పుడు ఏంటంటే అందరూ చప్పట్లు కొట్టారా, నేను మంచి కాస్ట్యూమ్ వేసుకున్నానా, మంచి ఆర్నమెంట్స్ వేసుకున్నానా అట్లా అన్నట్టే ఉంటుంది. బట్ పెద్దయ్యాక లేదంటే ఆ డాన్స్ జర్నీ ఇంకా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా గౌరవంగా, చాలా ఇష్టంగా, చిన్నప్పుడు ఉండే ఇష్టం వేరు సార్. పెద్దయ్యాక ఒక కంప్లీట్ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ గౌరవం కానివ్వండి, ఆ ఇష్టం కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు కూచిపూడి ఇప్పుడు నేర్చుకుంటూ దాన్ని ప్రదర్శిస్తున్నారు కదమ్మా, మిగతా నాట్య సంబంధమైనటువంటివి అంటే భరతనాట్యం కానీ మనకి ఆంధ్రనాట్యం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫామ్స్ అన్నిటి మీద నీకు ప్రవేశం ఉందమ్మా? లేదు సార్, నేను కూచిపూడి, భరతనాట్యం, కథక్ అండ్ ఒడిస్సీ నేర్చుకున్నాను. ఈ కథక్, ఒడిస్సీ, భరతనాట్యం లైక్ మామూలుగా నేర్చుకున్నాను, కానీ నా 100% కాన్సన్ట్రేషన్ కూచిపూడికి ఇద్దామని ఇప్పుడు కూచిపూడి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రవేశం జరిగింది కాబట్టి భరతనాట్యంలోని, కథక్లోని, కూచిపూడి వీటిలో ప్రవేశం జరిగింది కదా, కూచిపూడి ఫుల్ టైం తీసుకున్నారు. డాన్స్ ఫామ్ లో డిఫరెన్స్ గమనించారా మీరు? ఎస్ సార్, ఈ కూచిపూడిలో ఏంటంటే సార్ మనకి యాజ్ ఐ టోల్డ్ యూ ఈ వాచికాభినయం ఉంటుంది కదా, అది మెయిన్ స్పెషల్ థింగ్ అనమాట కూచిపూడిలో. అండ్ ప్రతి ఆర్ట్ ఫామ్ కి కూచిపూడికి మన ఆహార్యం డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ, అదొక డిఫరెన్స్. అండ్ భరతనాట్యం ఇస్ మోస్ట్లీ లైక్ నృత్యం పార్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫుట్ వర్క్ కానివ్వండి, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ ఒడిస్సీ అండ్ కూచిపూడి కొంచెం సిమిలర్గా ఉండొచ్చు, లైక్ కాస్ట్యూమ్ పరంగా కానివ్వండి, ముద్రల పరంగా కానివ్వండి. కానీ ఒడిస్సీలో ఏంటంటే లైవ్ ఆర్కెస్ట్రా ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని వాడరు అనమాట, గురువు గారు జస్ట్ నటువాంగం వేస్తారు అట్లాగా. అండ్ ఒడిస్సీ అనేది జగన్నాథ స్వామి గురించి ఎక్కువ ఉంటుంది. ఈ ఒడిస్సీ దేవదాసి వాళ్ళకి సంబంధించింది అనమాట. అండ్ ఈ కథక్ అనేది 2 టైప్స్ ఉంటాయి, విచ్ ఇస్ లక్నో ఘరానా అండ్ గుజరాతీ స్టైల్ అట్లా ఉంటుంది అనమాట. కథక్ 2 టైప్స్ ఉంటుంది. ఈ కథక్ ఏంటంటే కంప్లీట్గా తాళాలతోటి ఫుట్ వర్క్ ఉంటుంది, కంప్లీట్లీ లాస్యం కైండ్ ఆఫ్ థింగ్ కథక్. సో ఆ డిఫరెన్సెస్ తెలుస్తాయి సార్. తెలుసుకొని మీరు కూచిపూడిని ఎంచుకున్నారు. అంటే కూచిపూడి ఎంచుకోవడం అంటే సార్, నాకు చిన్నప్పటి నుంచి కూచిపూడి నేను ఎక్కువ నేర్చుకున్నాను. నేను భరతనాట్యం లైక్ కూచిపూడి నేర్చుకున్నాక భరతనాట్యంకి వచ్చాను. సో కూచిపూడితో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ అయింది కాబట్టి ఇంకా అట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సార్. అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కదమ్మా, మీకు కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేయడము, అన్ని రకాల ట్రావెలింగ్ చేయడం ఇవన్నీ కూడా, మరి ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నావు నువ్వు? అంటే ఇది ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది కదా ప్రతిదీ కూడా, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది, మరి నువ్వు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నావు? ప్రభుత్వాల నుంచి నీకు ఏమన్నా సపోర్ట్ వస్తుందా, లేదంటే ఏమన్నా? ప్రభుత్వం నుంచి సపోర్ట్ డెఫినెట్గా రావాలి సార్, రావాలనే కోరుకుంటున్నాం. బికాజ్ ఆర్టిస్ట్కి ఏంటంటే వాళ్ళ ఆహార్యం, అంటే డాన్స్ పరంగా వాళ్ళు ఎంత బాగా చేసినా వాళ్ళ ఆహార్యం కూడా ఒక ప్లస్ పాయింట్ అని నేను చెప్పాలి.
ఈ ఆహార్యం బేసెస్ కి కానివ్వండి, మీరు చెప్పినట్టు పర్ఫార్మెన్సెస్ కి, ట్రావెలింగ్ కి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ఈ విషయంలో పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు సార్, బట్ నాట్ ఎవ్రీ టైం, బికాస్ ప్రతిసారి ఇట్లా అంటే కొంచెం కష్టం అవ్వచ్చు. సో గవర్నమెంట్ మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అవార్డులతో పాటు రివార్డులు ఏం తీసుకోలేదా? అంటే మనీ పరంగా ప్రస్తుతానికి అంటే ఆ విషయాలు ఏవి నాకు తెలియదు సార్. నేను జస్ట్ అవార్డ్స్ వరకు, రివార్డ్స్ సంగతి నాకు తెలియదు సార్. అవార్డ్స్ అయితే దాదాపు ఒక 20 అవార్డులు తీసుకున్నారు, ఇంకెక్కువ తీసుకున్నారు? మేబీ ఇంకా ఎక్కువ తీసుకున్నాను, నేను కౌంట్ చేసుకోలేదు. యా 20 అవార్డ్స్ తీసుకున్నాను. అంటే నేషనల్ లెవెల్ ఏమైనా వచ్చిందమ్మా నీకు? ఎస్ సార్, నా ఫస్ట్ అవార్డ్ 2014లో వచ్చింది కర్నూలులో. అది ఒక జాతీయ స్థాయి ఈవెంట్ అనమాట. అందులో నాకు నా ఫస్ట్ అవార్డ్ నేను అప్పుడు తీసుకున్నాను. అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అనమాట. అంటే ఫస్ట్ టైం కదా సార్, చిన్న వయసు. సో అవార్డ్ అనేసరికి అప్రిసియేషన్స్ కానివ్వండి, బ్లెస్సింగ్స్ కానివ్వండి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎలా జరుగుతుంటుందమ్మా నీ ప్రాక్టీస్? అంటే పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు రిహార్సల్ చేసుకుని ఇవంతా కాదు, ప్రతిరోజు నిత్యము జరిగేది నీది ఎలా ఉంటుంది నీది? సార్ మా గురువు గారు ఇప్పుడు వరంగల్లో ఉంటారు, సుధీర్రావు గారు. ఎవ్రీ సండే నేను మా పేరెంట్స్తో వరంగల్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేస్తాను. సో అక్కడ సార్ సమక్షంలో ఒక రోజంతా ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా మిగతా రోజులన్నీ నేను ఇంట్లో మా పేరెంట్స్ సమక్షంలో వాళ్ళకు కుదరినప్పుడు నా అంతటి నేనే ఎవ్రీడే ఒక 2 hours ప్రాక్టీస్ చేస్తాను సార్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో అట్లా జరుగుతుంది. దీనికి చాలా కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత చాలా అవసరం. దానికోసం ప్రత్యేకంగా మెడిటేషన్స్ అలాంటివి చేస్తూ ఉంటావా? నేను యోగా చేస్తాను సార్. యోగా ఏంటంటే మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అండ్ కైండ్ ఆఫ్ ఒక పీస్ఫుల్, ఒక రిలాక్స్డ్గా ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ని ఇస్తుంది అనమాట. అది డాన్స్ పట్ల కాన్సన్ట్రేట్ చేయడానికి అండ్ ఆల్సో డాన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా పర్ఫామ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎవరు చెప్పారు నీకు? కూచిపూడిలో నేను పర్ఫామ్ చేసినప్పుడు ఒక గురువు గారు చెప్పారనమాట, నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు ఓకే, బట్ యోగా కూడా యూ నీడ్ టు ప్రాక్టీస్ టు హ్యావ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. నీకు ఇంకా ఫ్లెక్సిబుల్గా కావాలి, ఇంకా ఫ్లెక్సిబిలిటీతో నువ్వు మంచిగా చేయాలి అండ్ ఇంకా నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్లో ఉంటే యూ షుడ్ డూ యోగా, బికాజ్ యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నీ హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పారు. సో ఇంకా అట్లాగా స్టార్ట్ చేశాను. భవిష్యత్తులో నీ ప్రోగ్రెస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? అంటే ఈ కూచిపూడి నాట్యంలోనే మనం ఇందాక అనుకున్నాం, పురాణ ఇతిహాసాల కథలు ఎన్నో రకాలు వచ్చినాయి. అంటే ఇప్పటిదాకా అందరూ చాలా వరకు చేసిన వాటిల్నే మీరు రిపీట్ చేస్తున్నారు, అంతే కదమ్మా? నీకు కొత్తగా ఏదైనా ఒక కథనాన్ని తీసుకొచ్చి, ఒక ఇతిహాసం తీసుకొచ్చి నేను సొంతంగా పెర్ఫామ్ చేయాలి అని నీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అట్లా? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే ఆర్టిస్ట్గా మేము ఒక బ్యాలే ఆల్రెడీ ఉన్న దాంట్లో చేసేంత ఆనందం ఎంతైతే ఉంటుందో, మా అంతటా మేము ఒక ఇతిహాసంలో స్టోరీ ఇప్పటిదాకా ఎవరు పర్ఫామ్ చేయింది కానివ్వండి, అట్లాంటివి తీసుకొని మా అంతటా మేము ఒక బ్యాలే ప్రదర్శించేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యాజ్ అ ఆర్టిస్ట్ నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అండ్ ఇంకా నా డాన్స్ జర్నీ చాలా ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ నేను ఒక ఇతిహాసంలో నుంచి ఒక స్టోరీ తీసుకొని చూస్తూ ఉంటావు, చిన్నప్పటి నుంచి కామిక్స్ చదువుతా, కథలు చదువుతావు, లేదా మన అన్ని చదువుతుంటావు కదా, చూస్తాం మహాభారత రామాయణాలు ఎన్నో కథలు ఉంటాయి కదా, అలాంటి వాటి ఇది కూడా చేస్తే బాగుంటుంది మీకు ఎప్పుడు అనిపించదు అట్లాంటివి? సార్ మీరు ఇప్పుడు మెన్షన్ చేసింది మహాభారతం అన్నారు కదా, సో చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ద్రౌపది క్యారెక్టర్ ఎక్కువ, మన మహాభారతం అంటేనే ఇట్స్ కృష్ణ, ద్రౌపది, పాండవస్, కౌరవులు ఇది కదా. సో నాకు తెలిసినంత వరకు కూచిపూడిలో ద్రౌపది ఎపిసోడ్ నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు సార్. అంటే తను ఎట్లా ఫీల్ అవుతుంది ఆ సిచ్యువేషన్స్ లో కానివ్వండి, బీయింగ్ అ గర్ల్ అట్లా ఇన్సల్టెడ్ గా ఫీల్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అండ్ సొసైటీ అనేది ఎట్లా ఉంది అన్నది మహాభారతంలో చాలా మంచిగా ప్రొజెక్ట్ అవుతుంది. సో ఫ్యూచర్ లో మేబీ మహాభారతం నుంచి నేను ఎపిసోడ్ తీసుకోవచ్చు. దాంట్లో నృత్యానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నా. ఎస్ సార్, మనం ఇట్స్ లైక్ మనం బ్యాలే ఒకటి లైక్ ఒక ప్లే అనేది మనం చేస్తున్నాం అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ అనేది ఏంటంటే మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనం ఎంత నృత్య పాట పెట్టుకోవచ్చు, ఎంత అభినయం పాట పెట్టచ్చు, ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ అస్ కదా. సో యా, నృత్యానికి కూడా స్కోప్ ఉండేటట్టు ఇంకా చూసుకోవాలి. అంటే ఆ పాత్రలు సాధ్వి శిరోమణి సీతాదేవిని చూశారు, అలాగే మన ద్రౌపది, ఇట్లా పురాణాల్లో ఉన్నటువంటి స్త్రీ పాత్రలు అన్ని చూసినప్పుడు మీరు కూడా ఒక అమ్మాయిగా నేను ఇలా ఉండాలి, నేను అన్ని మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేది ఎవరైనా ఉంటారండి దాంట్లో? ఇతిహాసాల నుంచి సార్. సార్ ఇతిహాసాల్లో ద్రౌపది, బికాజ్ ఇందాక మనం మాట్లాడిన ద్రౌపది స్ట్రాంగ్ ఉమెన్ సార్. ఎందుకంటే
సెల్ఫ్ రెస్పెక్ట్, మనకి మన పట్ల మనం ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకుంటాము, అండ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా కానివ్వండి. బీయింగ్ అ గర్ల్ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే చాలా టఫ్ సార్ చెప్పాలంటే. బీయింగ్ అ గర్ల్ నేను చెప్తున్నాను కదా, బట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా సరే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది ద్రౌపది క్యారెక్టర్ నుంచి కానివ్వండి, మహాభారతంలో ఉన్న ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తారు. సో యా, అంటే మనం చూసిన దానికంటే కూడా చదివితే చాలా బాగుంటుంది. అవును సార్. మీరు ఆ చదవడానికి కూడా ఏమైనా టైం పెట్టుకుంటే? సార్ నేను భగవద్గీత ఇవన్నీ అంటే శ్లోకాలు నేను చదవలేదు, కానీ దాని యొక్క మీనింగ్ ప్రతిదీ నేను చదువుతాను సార్. అండ్ నాకు బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అట్లా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ భగవద్గీతతో స్టార్ట్ చేశాను. శ్లోకాలు ఇంకా స్టార్ట్ చేస్తున్నాను, బట్ ప్రస్తుతానికైతే నేను ఎవ్రీ శ్లోకానికి మీనింగ్ అది తెలుసుకున్నాను, తాత్పర్యం. అంటే మీ స్కూల్లోని కాలేజీలోని అంతా మీకు ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది కదమ్మా? ఎస్ సార్. దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తుంటావు? ఫ్యాన్ మూమెంట్, ఒక సెలబ్రిటీ లాంటి ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకంటే నా స్కూల్ టైం నుంచి నేను నా స్కూల్ డేస్ ఈవెంట్స్లో కానివ్వండి, నేను కాలేజ్లో కానివ్వండి పార్టిసిపేట్ చేస్తాను కదా. సో బీయింగ్ అ డాన్సర్, ఆ పర్టికులర్గా ఏంటంటే ఎవరైనా మీ క్లాస్లో ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉంటే క్లాస్ రూమ్లో అందరూ ఇలా చూస్తారనమాట, ఓకే శృతి ఉంది అన్నట్టు. అండ్ టీచర్స్ కూడా ఏంటంటే నేను నా డాన్స్ పర్ఫార్మెన్సెస్కి సమ్ టైమ్స్ నేను స్కూల్కి వెళ్ళకపో ఉండొచ్చు, లైక్ హాలిడేస్ ఇట్లా ఉన్నప్పుడు టీచర్స్ అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారనమాట. దే విల్ బి లైక్, ఓకే నువ్వు డాన్స్ చేస్తున్నావు, వి ఆల్ రెస్పెక్ట్ దాట్ అని చెప్పి చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. సో జెన్యున్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఒక సపరేట్ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ ఉంటుంది కదా, అందరితో పాటు కాకుండా ఒక సపరేట్గా ఉండేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. శృతి, ఇప్పుడు ఏంటంటే శాస్త్రీయ నృత్యం అనేది కేవలం నృత్య ప్రదర్శన ఇవ్వడానికి మాత్రమే కాకుండా అందరూ నేర్చుకుంటే ఉపయోగపడుతుందా వారి జీవితాల్లోనే, లేదా? సార్ మన ఈ కళల ద్వారా మనకి ఏంటంటే సార్ ఏకాగ్రత అనేది పెరుగుతుంది సార్. అండ్ ఆల్సో ఈ కళల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది సార్, విచ్ హెల్ప్స్ అస్ టు లివ్. ఎందుకంటే ఈ కళల ద్వారా మేము ఒక స్టోరీస్ తెలుసుకొని ప్రదర్శిస్తాం కాబట్టి, ఈ స్టోరీస్ తెలుసుకునే ప్రాసెస్లో మంచి ఏంటి చెడేంటి ఒక మారల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ కళల్లో ఉంటుంది సార్. సో ఈ కళ అనేది ఒక హాబీలా కంటే ఒక అంకిత భావంతో ఒక డెడికేషన్తో నేర్చుకుంటే అది చాలా కరెక్ట్గా ఉంటుంది సార్. అంటే శారీరకంగా మానసిక ఎదుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అవును సార్, అవును. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా చేస్తుంది. ఎస్ సార్. నేను అలా మార్చిందమ్మా? ఎస్ సార్, కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే ఈ కళల ద్వారా ఇది నేను క్లాసికల్ డాన్స్ అని కదా సార్. సో డాన్స్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఎవ్రీ పార్ట్ని ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సపరేట్గా ఎక్సర్సైజ్ అనేది ఏమీ కాకుండా ఈ డాన్స్లోనే ఈ డాన్స్ చేయడం వల్ల ఏంటంటే మన ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కళలో ఒక మనశ్శాంతి, ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో విచ్ ఆల్సో హెల్ప్స్ అస్ మన మెంటల్ హెల్త్ ఇంకా మంచిగా పీస్ఫుల్గా అండ్ ఆల్సో స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంటే భారతదేశంలో ఏ క్షేత్రంలో నీ ప్రదర్శిస్తే బాగుంటుందని నీకు కళ? సార్ నాకైతే ప్రతి క్షేత్రంలో చేయాలని నాకు కళ సార్. ఇప్పటిదాకా నేను చిదంబరం, తంజావూర్, మన అమరావతి టెంపుల్లో నేను గర్భగుడిలో చేశాను అనమాట. అది చాలా మెమరబుల్ మూమెంట్ నాకు. అట్లానే ఇంకా చాలా ఆలయాల్లో, ద్రాక్షారామం కానివ్వండి, ఇట్లాంటి ఆలయాల్లో చేశాను. ఈ ఆలయాల్లో పర్ఫామ్ చేసిందే కాకుండా ఇంకా మిగతా ఆలయాల్లో చేయాలని కూడా, ఇంకా మంచి క్షేత్రాల్లో కూడా చేయాలని కూడా కోరిక సార్. ఇప్పుడు మన దేశంలో ఎలాగో ప్రదర్శన చేస్తున్నారు, అందరికి ఇస్తారు. కానీ మన దేశాన్ని వదిలి బయట దేశాలకు వెళ్ళి, ఒక అమెరికానో లేదంటే దుబాయ్ లేదా లండనో ఇట్లా బయట దేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ చేసే ప్రదర్శనల ద్వారా వారికి ఎక్కువ గుర్తింపు ఇక్కడ రావడం జరిగింది. అవును సార్. అట్లా మీరు ఏ కంట్రీకి వెళ్ళి నా ప్రదర్శన చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? అన్న చూసినప్పుడు, అంటే మీరు శోభా నాయుడు గారు అందరిని చూశారు కాబట్టి. సార్ మన భారతదేశంలో కళ అనేది మన భారతదేశం ఇల్లు అంటారు. బట్ మిగతా కంట్రీస్కి ఏంటంటే సార్ మన కళ గురించి తెలుసుకునే ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ ఆదరిస్తారు. మనం ఎప్పుడు వెళ్ళి డాన్సర్స్ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకా పర్మనెంట్గా అక్కడ గుర్తుండిపోతారు అనమాట అక్కడ మిగతా దేశాలకి. సో పర్టికులర్గా ఒక దేశానికి వెళ్ళి పర్ఫామ్ చేయాలని నాకు లేదు సార్. బట్ ఇండియాని దాటి యూనో ఫారిన్ కంట్రీస్లో పర్ఫామ్ చేయాలని డెఫినెట్గా ఉంది నాకు. ఉంది సార్. అంటే ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి సాధన అక్కడ ప్రదర్శించడానికి సరిపోతుంది అనుకుంటున్నారా? ఇంకా మెరుగైన సాధన ఇంకా కావాలని? సో సార్ మీరు అడిగినట్టు ఇట్లా ఫారిన్ కంట్రీస్కి చేయడానికి సాధన సరిపోతుందంటే యాజ్ ఆర్టిస్ట్గా
సాధన ఉంటూనే ఉంటుంది, ఒక అంతం అంటూ ఉండదు అనమాట. సో ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. బట్ సార్ నాకు మొన్న ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చింది. యాజ్ అ యూత్గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా అక్కడ. సో ఐ థింక్ నేను పర్ఫామ్ చేయడానికి ఐ హ్యావ్ మై ఇనఫ్ స్టాండర్డ్ అండ్ యూనో క్యాపబిలిటీ ఉందని అనుకుంటున్నాను సార్. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నటువంటి చేసినటువంటి సాధన అయితే ఉందో అది అంతర్జాతీయ వేదికల మీద అక్కడ కూర్చున్నటువంటి వేలాది మందిని కూడా నేను కట్టిపడేస్తాను నాట్యంతో అనేది కాన్ఫిడెంట్తో మీరు ఉన్నారు. ఎస్ సార్. అంతే కదమ్మా. ఎస్ సార్. ఇంత గొప్ప ప్రదర్శన ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ బాగుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఎన్నో రకాల ఖర్చులతో కూడుకున్నటువంటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకుల నుంచి కానీ సంస్థల నుంచి కానీ మీరు ఎలాంటి ప్రోత్సాహకాలు కోరుకుంటున్నారు? మీతో పాటు కళాకారులందరికీ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? యాజ్ ఆర్టిస్ట్గా మన కళని ప్రపంచవ్యాప్తంగా చేయాలని ఉంటుంది సార్. సో గవర్నమెంట్ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని మన కళ అయినటువంటి ఈ కూచిపూడి ట్రెడిషన్ని కానివ్వండి, వరల్డ్ వైడ్గా దీన్ని పాపులర్ చేయడానికి కానివ్వండి, దీని గురించి మన ఆర్టిస్టులు ఇండియా వైడ్గా ఉండే ఆర్టిస్టులు కానివ్వండి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మాకు రికగ్నైజేషన్ వచ్చేటట్టుగా ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఆల్సో యాజ్ ఆర్టిస్ట్గా ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ థింగ్. సో గవర్నమెంట్ తరపు నుంచి ఈ రివార్డ్స్ కానివ్వండి లేదంటే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మా ఆర్టిస్టులకి కావాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రదర్శన చేసే టైంలో కనీసం ఆ టికెట్స్ లాంటివి అలాంటివన్నీ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. అండ్ ఆల్సో డాన్సర్స్ అంటే బయట ఎంత చేయడం దానికంటే మన ఇండియాలో ఉండే క్షేత్రాల్లో చేయడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సో ఈ క్షేత్రాల్లో చేయడానికి కూడా మన గవర్నమెంట్ పర్మిషన్స్ కానివ్వండి లేదంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి కళాకారులకి ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఫ్రీ బస్సులు పెడుతున్నారు కదమ్మా లేడీస్కి. అలాగే కళాకారులకు కూడా కనీసం ఇలా మీలా ఒక కాంపిటీషన్స్లో సెలెక్ట్ అయ్యి లేదంటే మంచి ప్రైజులు తీసుకుని అవార్డ్స్ తీసుకున్న వాడికన్నా కానీ ఒక గుర్తింపు కార్డులా ఇచ్చి మీ అందరికీ భారతదేశ వ్యాప్తంగా ఎంత ట్రావెల్ చేసినా ఫ్రీ అని పెడితే కనుక మీరు తొందరగా ఎవరు పిలిచినా వెళ్ళడానికి అవకాశం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మీకు వస్తే బాగుంటుంది కదా. చాలా సంతోషం. మీరు అడిగినవన్నీ ప్రభుత్వాలు ప్రేక్షకులు సంస్థలు వింటూనే ఉన్నాయి. వారందరూ కూడా మీ కోరిక నెరవేరుస్తారని కోరుకుంటూ భవిష్యత్తులో మంచి ఒక అగ్ర నాట్యకారినిగా మరొకసారి మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, మనం ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేసి అమ్మ నీ నాట్య ప్రదర్శన చెయ్యంటే ఎంతో అద్భుతమైనటువంటి తన నృత్యంతో మనల్ని కట్టిపడేస్తారు వీళ్ళంతా కూడా. కానీ మాటల ద్వారా మాయలు చేయడము ఈ నాట్యకారులకు కానీ వీళ్ళకి కానీ అంత ఎక్కువగా అబ్బని విద్య. అందుకనే వారికి ఉన్నటువంటి పరిధిలోనే వారి యొక్క భావాలన్నింటినీ మనకు తెలియజేశారు. కాబట్టి మీరు అందరూ కూడా మంచి మనసుతో ఆదరించి అలాగే ఇలాంటి వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.